ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారన్న? నా పేరు మల్లికార్జున నాయక్. నేను గిరిజన ప్రజా సమైక్య జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏపీలో నెక్స్ట్ సీఎం అనేది రాష్ట్ర ప్రజలు తీర్మానం ఎలక్షన్ వచ్చి చెప్తారు. మా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నాడు నేడు స్కూల్ కింద చాలామంది పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి విద్య తీసుకొచ్చి ఈరోజు ఉన్నత వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఒక లెక్క, లేకుండా అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్ప అనేటువంటి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలతో అక్కడే ఒక మండలం దగ్గర తహసీల్దార్ దగ్గర పోయేది ఉండదు, ఒక విఆర్ఓ దగ్గర పోయేది ఉండదు. ప్రతి ఒక్క గిరిజన గ్రామాలు కావచ్చు, దళితుల గ్రామాలు కావచ్చు, ప్రతి ఒక్కరు సచివాలయ వ్యవస్థనే వచ్చి గాంధీజీ కళలు పడినటువంటి సమాజం ఏమైతే ఉందో సచివాలయాల ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ దొరికింది, సచివాలయం ద్వారా పనులు జరుగుతున్నాయి. మరి ఈరోజు అనేక రకాలుగా ఆ సచివాలయం ద్వారా అభివృద్ధి జరుగుతున్నాయి. దాంతోపాటు పేద బడుగు బలిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇంతకుముందు గిరిజనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో కనీసం ఏపీలో నెక్స్ట్ సీఎం అనేది మేమంతా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారనుకుంటున్నాం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా? దాదాపు 175కి 150 సీట్లు కానీ రావచ్చు. మరి టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కదా, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? టీడీపీ జనసేన అనేది వాళ్ళు మామూలు మనం రోజు చూస్తుండేది. పవన్ కళ్యాణ్ అనేది ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అతను ఒక సీట్ కానీ గెలవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. పార్టీ పెట్టి 14 నేను కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కానీ గెలవలేదు. పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం. పవన్ కళ్యాణ్ జనాలు రాజకీయాల్లో లెక్కలో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను సినిమాలు తీసుకొని సినిమాల్లో ఈ 3 రాజధానుల్లో ఏ రాజధాని కూడా డిసైడ్ చేయలేదు, అభివృద్ధి పథంగా ఏం నడచట్లేదు ఏపీ అని ఒక వాదన ఉంది. దానిపైన మీ అభిప్రాయం? 3 రాజధానులు అనేది ప్రజలకి గతంలో ఉన్నటువంటి మామూలుగా అంటే రాజధాని ప్రాంతం అనేది ఒకే చోట డెవలప్మెంట్ కాకుండా ఒక రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఉత్తర ఆంధ్ర కావచ్చు. ఈ 5 ఏళ్ళలో డిసైడ్ చేయడం వల్ల ఏది అభివృద్ధి చెందట్లేదు అంటారు. ఏపీ పారిశ్రామికంగా అసలు ముందుకు వెళ్ళట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం? ఏపీ పారిశ్రామిక అనేది ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ అనేది ఉంది, లేదని చెప్పలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అన్నటువంటి ఒక వ్యాధి వచ్చి 3 సంవత్సరాలుగా దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా ఎక్కడా లేకున్నటువంటి సమయం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ ఉచిత పథకాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల సోమరైతున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం లేదంటున్నారు. దీనివల్ల అనేది వాళ్ళ యొక్క మన భారతదేశంలోనే కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళకి ఆర్థికంగా డబ్బు ఉంటేనే కదా ఏదైనా ప్రజలు చేసుకోవడానికి. ఆ డబ్బులతో వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క జీవన విధానాల్లో మార్పు తెచ్చుకొని ఒక్కొక్క వ్యక్తి పైన 2 లక్షల భారం మోపింది. దీనిపైన మీ అభిప్రాయం? మామూలుగా సహజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉన్నప్పటికీ అది మామూలుగా ఉంటుంది జనరల్గా. దానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు దానికి అరికట్టి దానికి ఏపీలో ఉన్న షర్మిల కాంగ్రెస్కి వచ్చింది కదా, దీనిపైన షర్మిల కాంగ్రెస్ వచ్చింది అంటే దాని మీద మేము నో కామెంట్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు సార్? ఏపీని ఉండే పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఆదుకోవాలన్నా చేసుకోవాలన్నా ఏదైనా అభివృద్ధి చేయాలన్నా కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అభివృద్ధి చేస్తున్నారు. టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 150, 160, 61 కూడా కవర్ చేసే అధికారం గవర్నమెంట్ ఫార్మేట్ చేసే. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చారు, దానివల్ల జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? మా అభిప్రాయం పథకాలు ఇవ్వాలగానే అభివృద్ధి చెంది వాళ్ళని ఆర్థికంగా ఎదగాలగానే ఊరికే డబ్బులు ఇచ్చి ప్రజల్ని మొదలుపెట్టి వాళ్ళని ఎక్కడ పని పాటు లేకుండా చేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. డబ్బులు ఇవ్వరాదు, ఏదో పథకాలు ఇవ్వాలి కానీ అర్హతలను బట్టి ఇచ్చి ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళు ఏ చేత కాదు వాళ్ళు అట్లా వాళ్ళకి పెట్టాలి. కానీ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, అన్నం పెట్టేది అట్లాంటివన్నీ ఆయన చాలా ఫెయిల్యూర్ అయినాడు గవర్నమెంట్లోన. అట్లా విషయంలో కొంచెం 3 రాజధానుల్లో ఏ రాజధాని నిర్ణయించకుండా ప్రొలాంగ్ చేస్తున్నారు. దీనిపైన ఏంటంటే అది కంపల్సరీ ఇప్పుడు అన్ని స్టేట్లకి అన్ని రాజధానులు ఉన్నాయి, పేరు చెప్తున్నట్టు ఉన్నాయి. మనకి ఏదో ఆయన చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి పెట్టినాడు. ఈరోజు ఆయన 3 రాజధానులు 4 రాజధానులు అని చెప్పి పెట్టినాడు. అక్కడ అది కాలే ఇది కాదు. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే పారిశ్రామికం అంటే ఏదైనా ఒక రాజధాని ఉంది, దానికి ఒక క్యాపిటల్ సిటీ అనేది ఉందంటే ఎవరైనా కానీ ఫలానా ఊరు ఇప్పుడు బెంగళూరు కర్ణాటకకి ఉంటుంది, బాంబే మహారాష్ట్రకి ఏదో క్యాపిటల్ అనేది ఉంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ పెట్టే వీళ్ళు వస్తుంటారు పారిశ్రామికవేత్తలు. అదేందో తండ్రి లేని బిడ్డకి ఎవరో తల్లి అదేదో తల్లి అది ఉన్నట్లు
స్టేట్ పరిస్థితి అంత అధ్వానంగా తయారైంది. వైనాట్ 175 అంటాను, దీనిపై మీ అభిప్రాయం? 171 అనేది ఆయన అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దున జరిగిపోయి ఎన్నికల్లో ఎవరు ఏమనేది తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఉండిందేమో, ఇప్పుడు ఈ 2024లో ఆయనకి ఇది అర్హత సర్టిఫికేట్. థ్యాంక్స్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొద్దుగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? 120 రావచ్చని తెలుగుదేశం పార్టీ మేము అనుకుంటున్నాము. 120 వస్తే సీఎం. ఈ 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఉంది సార్? 3 రాజధానులు అనేది 3 రాష్ట్రాలుగా విడిపోయినట్టు ఉంటుంది. ఒకదానికి ఏదైనా ఒక రాజధాని ఉంటుంది. 3 రాజధాని అనేది మనం వ్యతిరేకమే. ఒక రాజధాని ఉంటే మనం అభివృద్ధి కొంచెం తొందరగా జరుగుతుంది. 3 రాజధాని అనేది అభివృద్ధి జరగదని నేను అనుకుంటున్నాను. గత 5 ఏళ్ళలో పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందట్లేదు, మీపైన అభిప్రాయం? మేమైతే జరగట్లేదు అనుకుంటున్నాను. మా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ 0, ఎస్టీ కార్పొరేషన్ 0, బీసీ కార్పొరేషన్ 0. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో మాకు కార్లు వచ్చేటివి, ఇన్నోవాలు వచ్చేటివి, జేసీబీలు వచ్చేటివి, మాకు లోన్లు వచ్చేటివి. కానీ ఇప్పుడు ఏం లోన్లు రాలే. ఈ ఉచిత పథకాలు ఇచ్చారా, దీనిపైన ప్రభావం ఉంటుంటారా? ఉచిత పథకాలు అనేది ఉచితంగా ఇంట్లో కూర్చొని తింటారు. ఉచిత పథకాలు ఇస్తారు. ప్రతి ఒక్కవాడు కష్టపడాలా, పని చేయాలా, తినాలా. కానీ ఈ ఎస్సీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని పోయి ఉచిత పథకాలు ఇవ్వనేది కరెక్ట్ కాదు. జగన్ వైనాట్ 175 అన్నాడు. 175 అనేది జరగదు. చెప్పేది మాటలు కానీ 175 జరగదు, అసాధ్యము, జరగదు. 175 అంటే చంద్రబాబు నాయుడు ఓడించాలా, పెద్ద సంబంధించిన వాళ్ళని ఓడించాలా. చంద్రబాబు కాంగ్రెస్ లో తీసుకుంది కదా, దాని ప్రభావం ఏపీ పైన ఉంటుందంటారా? కాంగ్రెస్ ఇక్కడగా పుంజుకోలేదు కాబట్టి టైం పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాంగ్రెస్ 2 పార్టీలు, తెలుగుదేశమా వైఎస్ఆర్, 2 ఇక్కడ ప్రధానంగా ఏపీలో వైఎస్ఆర్ రావచ్చు, తెలుగుదేశం రావచ్చు. ముఖ్యంగా ప్రజలంతా తెలుగుదేశాన్ని కోరుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? దాదాపు 150 సీట్లు వస్తాయి. టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కదా, దీని ప్రభావం ఉందంటారా? ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందట్లేదు, ఈ 5 ఏళ్ళలోనే వాదన ఉంది, దీనిపైన మీ అభిప్రాయం? పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం లేదు అనే దానికంటే పేద మధ్యతరగతి వ్యక్తుల జీవన స్థితిగతులు మారినాయో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉచిత పథకాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల అప్పు భారం ఎక్కువైతుంది అన్న. గతంలో ఎప్పుడు అప్పులు చేయండి? గతంలో అన్ని ప్రభుత్వాలు అప్పులు చేసినాయి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పేదల అభ్యున్నతి కోసం కష్టపడుతున్నాడు. 3 రాజధానులపై ఏది డిసైడ్ చేయాలి, అభివృద్ధి కూడా జరుగుతుంది. 3 రాజధానులపై ఏది డిసైడ్ చేయడం వల్ల డిసైడ్ చేయకపోవడం కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. డిసైడ్ చేయకపోవడం అంతా ఏం లేదు, ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత ఎలక్షన్ తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్కి వచ్చింది కదా, దీని ప్రభావం ఉందంటారా ఏపీ రాజకీయాల్లో? ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఓన్ చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుదుల ప్రయత్నం చేస్తుంది. అది ప్రభావితం చూపదని మా అభిప్రాయం. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? చూడాలా, కొంచెం జరిగిపోయే మూమెంట్ తెలుస్తుంది. అన్న, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175 వచ్చేసారు. జనసేన, టీడీపీ అలయన్స్? జనసేన, టీడీపీ ఉన్నా కూడా నామ ప్రవాసం ఉంటారు కానీ జనాల్లో పబ్లిక్లో లేదు. సింగనమల కాన్స్టిట్యూన్సీ ఇది, జొన్నలగడ్డ పద్మావతి సీట్ ఇచ్చే అవకాశం ఉంది? సింగనమల కాన్ఫరెన్స్లో జొన్నలగడ్డ పద్మావతికి సీట్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది కానీ జొన్నలగడ్డ పద్మావతి సీట్ ఇస్తేనే గెలుస్తారు. అది కుటుంబ పాలనలా ఉంది, అందరూ వాళ్ళే చేసుకుంటారంట, బయట ప్రజలకు ఏం చేయట్లేని వాదన ఉంది. ప్రతి మండలానికి ఓ నాయకుడు ఉన్నాడు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? అంతకుముందు వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఎస్సీ కాన్ఫరెన్స్లో కూడా అప్పుడు కూడా అందరూ రెడ్లే ఉండిండేవారు. ఈరోజు సాంబశివారెడ్డికి పెళ్లి చేసుకుంది కాబట్టి, సాంబశివారెడ్డి బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ పాలన అంటున్నారు. అంతకుముందు అందరూ రెడ్లే. గవర్ల నారాయణ రెడ్డి అప్పుడు ఇన్ఛార్జ్, దీనికి నార్పల సత్యనారాయణ రెడ్డి ఇన్ఛార్జ్, బుక్కరా సముద్రం కూడా వేరే అతను ఇన్ఛార్జ్. సో ప్రతి మండలంలో అప్పుడు కూడా రెడ్లే. టీడీపీ హయాంలో కూడా రెడ్లే ఉన్నారు, కాంగ్రెస్ హయాంలో కూడా రెడ్లే ఉన్నారు. కుటుంబ పాలన ఎట్లయితుంది అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా?
ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కదా, దాని ప్రభావం ఏమైనా ఉందంటారా? కొద్దిగా ఉంటుంది. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయి? 10 ఉచిత పథకాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఉచిత పథకాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉంటుంది. అప్పుడు క్యాలెండర్ డేటాను మారుతుంది కానీ పట్టణంలోకి మారుతుంది కదా. ఖచ్చితంగా సామాన్యమైన పీపుల్ కూడా ప్రతి ఎవరి మంత్ డేట్ చెప్పిన డేట్ ఖచ్చితంగా పడుతున్నారు. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందట్లేదు, దీనిపైన మీ అభిప్రాయం కొన్ని అన్నీ వచ్చాయి. ఇప్పుడు వైజాగ్లో కానీ పార్కులు కానీ పోర్టు కానీ అన్నీ వచ్చాయి కదా. రాజధాని కూడా నిర్ణయించలేదు, దీనివల్ల అభివృద్ధి చెందట్లేదు అనుకుంటారు. ప్రాసెస్ జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. మూడు రాజధాని ప్రాసెస్ జరుగుతున్నాయి. 5 సంవత్సరాలు అయింది కదా, ఇన్ని డిసైడ్ చేయడం వల్ల అభివృద్ధి కొంచెం కోర్టు రకరకాల కాంగ్రెస్ షర్మిల తీసుకుంది కదా, దీనిపైన ప్రభావం ఉంటుందా? మన స్టేట్ ఇంతవరకు నాకు 10-20 ఏళ్ళు కాంగ్రెస్ ఉండవు.